నమస్తే వెల్కమ్ టు మమ్మో అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎట్లరు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. ఇంకా ఈరోజు మాకు దినాలు ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి పొద్దున్నే లేచినాము. వర్క్ అంతా అయిపోయింది. ఇంకా తినేసి అక్కడికి వెళ్తారేమో అత్తమ్మ ఇంకా బావ. ఇంకా చూద్దాం ఎట్లయితుందో ఈరోజు డే. మార్నింగే లేచేసి అన్నం కూర పప్పు అన్నీ వండేసిన అనమాట. ఎందుకంటే ఈరోజు తినాలి కదా. ఇంకా జల్దే పోతారు వాళ్ళు. ఇంకా ఈ బట్టలు చిన్న అట్లనే ఉన్నాయి. మిగతావి తీసి అక్కడ వేయించినుండే ఒక పిల్లతోటి. నేను చెప్పిన కదా మా ఇంటి దగ్గర ఉంటుంది ఆమె, చూపిస్తాము అన్నీ. నేనేమో వేసుకునే బట్టలు ఈరోజు పక్క బట్టలు. మా అమ్మ వాడేమో వేస్తుంది. ఏం చేస్తురు? ఎవరికి వెళ్ళిందా? అవి ఎందుకు తెంపుతురు మరి పని లేక? రాములెక్క ఎంబడి పడ్డారు పిల్లలు. అవి ఏం చేశారు? వండుకుంటారా? ఇంకా ఈరోజు మాకు సృష్టి అయ్యింది. అమ్మయ్య, ఆ సృష్టి ఉంటే ఏం ముట్టుకోవద్దు, ఏం చేయొద్దు, ఎవరింటికి పోవద్దు, ఏదోలాగా అనిపిస్తుంది కదా. కాళ్ళు అయితే మస్తు సుర్రం అంటున్నాయి. ఎండ మస్తు కొడుతుంది. మంచిగా మాకైతే బట్టలు అయితే మంచిగా ఆరుతాయి. ఇప్పుడే బాగా కాల్ చేసిపోయిండు. ఇంకా స్నానం చేసేసుకున్నాము. ఆల్రెడీ ఇడిచిన బట్టలు నీళ్ళల్లో తీసేసిన. ఇప్పుడు సర్ఫ్లు వేసి విండాలి. ఇంకా మా అమ్మగాడు వస్తుంది. ఏమైందనా? చెప్పులు వేసుకొచ్చుకున్నావు? కాళ్ళు సుర్రం అంటున్నాయి అమ్మ. కాళ్ళు సుర్రం అంటున్నాయా? ఉల్టేసుకున్నావు చెప్పులు, ఉల్టేసుకున్నావు. ఏమంటలేవు, ఆడుకో. నువ్వు ఆడుకో, నేను బట్టలు విండేస్తా, సరేనా? తమ్ముని దగ్గర పోకు, సరేనా మమ్ము? ఇంకా ఈ బట్టలు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసి కింద ఇగో దీని మీద వేస్తా, బండల మీద. ఇప్పుడు విండినవి దాని మీద వైర్ మీద వేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు పిండినవి కింద వేసినాం అనుకో దుమ్మండితే అవి ఆల్రెడీ కొంచెం ఎండినాయి కాబట్టి అంత ఉండదు అనమాట, దులిపి వెళ్ళిపోతుంది. ఇంకో చెప్పులు సుర్రం అంటున్నాయి అన్నది, ఇగో చెప్పులు తీసి కింద పడేసింది నా అమ్మ. బట్టలు మీదికి వెళ్ళి కిందికి పడ్డాయి. మళ్ళీ ఎక్కిపోయి వేసే ఓపిక నాకు లేదని ఇక వీటి మీద వేసినాము. ఇక బట్టలు పైన ఇక ఇవి ఇంకా నా ఏమైంది, నిన్న విండేసి అగో ఎట్లుగులాడుతున్నాయి చూడు గాడుపుకి. ఆల్రెడీ ఇంకొక బొంతు ఉండే, ఆ బొంత అటు పడ్డట్టుంది పైననే. ఇంకో ఇటు మొత్తం బిల్డింగ్ మొత్తం బొంతలే. అంగో ఇగో ఇక్కడ చేపలు ఒకటి చెట్లల్లో పడ్డది. ఇటు గాలి పెడుతుంది ప్లస్ ఎండ కొడుతుంది. మంచిగా బట్టలు అయితే జల్దీ జల్దీ ఆరిపోతాయి మాకైతే మంచిగా. మా అమ్మ బటర్ ఫ్లై అయింది. అసలు కింద వేస్తే మా బిడ్డ చూడు ఎట్లా చేస్తుందో మొత్తము. తొక్కుతున్నావా? ఎందుకు? రింగ రోజెస్ అంటే ఇంకా ఇవన్నీ మ్యాట్స్ అన్నీ పెట్టేసిన. అది ఒక్కటి ఎండాలి. లోపల ఆరిన బట్టలు లోపల వేసేసిన ఉండే. ఇప్పుడు ఇటు సైడ్ చాలా ఉండే కదా, తీసేసిన. ఇంకో ఆవులు మంచిగా రెస్టులు ఉన్నాయి, నెమరేస్తున్నాయి చూడురి. అన్నీ ఈరోజు వీటి దగ్గర మస్తు మంది కావాలన్నారు ఆవు పంచకం కోసము. అవి కావాల్సుకొని ఈరోజు అసలు పోయినా పోయలేవు. చాలా సేపటికి వచ్చినాయి. ఇంకో మా మమ్మ నా వెనకలనే వస్తుంది ఆమె.
ఇంకో రాములక్క చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం చంపేసారు దాన్ని పీకి పీకి పోరలు. ఓహో టీ షర్ట్ ఈడ పడ్డదా. ఇక అది కూడా కూర్చొని నెమరేయొచ్చేదా జరసేపు. ఇక ఇది మంచిగా వండుకుంది, అన్నీ నెమరేస్తున్నాయి. బావ మళ్ళీ వచ్చి కుట్టి పోసి పోయినుండే ఆవులకి, అట్లా అని చెప్పేసి తిని నెమరేస్తున్నాయి. కడుపు నిండినట్టుంది. దా మా అమ్మ ఇంట్లో పోదాం, దా జరసేపు అనుకుందాం. ఏయ్ ముట్టది నడు, మందు ఉన్నా లేకపోయినా ముట్టొద్దు అలాంటివి. నడు ఇంట్లోకి నడువు, ఇక పోదాం. ఇంకో టీ షర్ట్ దొరికింది, ఇక నడు. ఇక అది స్వెటర్ లెక్కని వాటర్ కారుతున్నాయి. అందరు మా వాళ్ళు అందరు ఆ బిల్డింగ్ మీద, ఇటు ఇంకో ఈ బిల్డింగ్ మీద అందరూ మనోళ్ళే అనమాట. ఇక అందరికీ సృష్టి అయింది ఈరోజు. మా మమ్మ ఎట పోతుంది చూపిస్తా, ఏ పట్టుకపోతుంది. ఇవి తర్వాత మాట్లాడు. ఏ సపోర్ట్ చేయకు, తమ్ముళ్ళు వేస్తాడు. ఇవే అనుకుంటున్నా, ఇంకా ఈడ కూడా ఉన్నాయి ఈ రూమ్లో, ఆడ కూడా ఉన్నాయి. అవి మడత పెట్టాలి. ఇప్పుడే మడత పెట్టి ఓపిక లేదు. ఇక కొద్దిసేపు పండుకొని లేచిన తర్వాతనే చేసి పని. అంతా అయితే పైకి పోతున్నా. ఇంకా బొంతలు ఆల్రెడీ తీయకుండానే కింద పడిపోయినాయి అనమాట. ఒకటి ఏగో రెండు, ఈ మూడు కింద పడలేవు. కింద వేస్తే పని అయిపోతుంది. ఇంకా తాతూకే భగవద్గీత దినాల కాడికి వచ్చి ఉరికినావు బ్యాంకుకి. నీకు చూపిస్తాను, చూపించిన తర్వాత దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారికి చూడు, ఎన్ని ఉన్నాయి అకౌంట్లో? 11,000 ఉన్నాయి. నిన్న ఎన్ని ఉండే? 1,800 ఉండే. కరెక్టేనా? 1,800 ఉండే. 11,000. అవి ఏమైంది, లోన్ ఉండే ఒకటి ఎవ్రీ మంత్ కట్ అయ్యేది. అది ఏమైంది, ఈ మంత్ క్లోజ్ అయిపోతుండే. ఆడి బ్యాంకు ఏం చేసిండు, అది బ్యాంకు పోయి క్లోజ్ చేపిస్తేనే క్లోజ్ అవుతుందట. ఏదైనా లోనా? ఈ లాస్ట్ ఎండింగ్కి వచ్చినాక లాస్ట్ మంత్ నేను ఆటోమేటిక్ క్లోజ్ అవుతుందేమో అనుకుంటే అది ఎక్స్ట్రా కట్ అయినాయి అమౌంట్. అవి మొత్తం అన్ని నేను 10,000 మన కార్డు నుంచి కొట్టుకుంటే ఉన్న అమౌంట్ మొత్తం కట్ అయిపోయినాయి. ఇక మన ఇప్పటి దినాల కాడికి పోయి తినేసి మళ్ళీ రేపు పొద్దుగానే ఉరికేదా మనం. మళ్ళీ మనం బ్యాంకు పోయే టైం వేడి ఉంటుందని ఉరికినిగా ఉరికిపోయి చేపించినాయి. ఇప్పుడు అవి మన అకౌంట్లోకి వచ్చేసినాయి. ఇక మనం మంచి పని అయింది. లేకపోతే ఇంకా 1,800 ఏం పోతాము తిరుపతికి. నాకు టెన్షన్ అయింది అదే. ఇంకా 1,800 తోటి ఏం చేస్తాం, టికెట్లు అయితే బుక్ అయినాయి. ఖర్చుకి ఒక 5,000 వేలని ఉండాలి కానీ నేను అనుకున్నా. మంచిగా దేవుని దయ వల్ల అయితే ఎప్పుడో ఒకసారి 7,000 కట్ అయినాయి నా అకౌంట్లోకి నుంచి ఎక్స్ట్రా. అవి కూడా ఇప్పుడు రిటర్న్ వచ్చేసినాయి. ఇక హోల్లో పడ్డాయి, నువ్వు పడ్డాయి, నేను చూసుకోలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ 3,000. నీకు ఎట్లా తెలిసింది 7,000 ఉన్నాయని? ఆడ చెప్పిన బ్యాంక్ ఇలా చూసిన హోల్డ్ ఉన్నాయి అప్పటి నుంచి. ఇక్కడ నాకు అర్థం కాలే అది ఎందుకున్నాయని అనుకుంటున్నాను. ఎందుకున్నాయి, నేను ఒక ఈఎంఐ కూడా తప్పు కట్టిందేమో, అది అట్లనే హోల్డ్ ఉంటుందేమో అనుకున్నా. అయితే నైట్ తమ్ముని అడిగిన, ఇట్లా మొత్తం 14,000 హోల్డ్ లో చూపిస్తున్నాయిరా అంటే, బ్యాంకు పోతే వస్తాయి అని చెప్పిండు. అంటే బ్యాంకు పోతే 5,000 మనం లోన్ కట్టేది ఉంది. ఆ 5,000 కట్ చేసుకొని మిగతా మన అకౌంట్లో వేసేసి ఇక ఇంకేంది, తిరుపతికి మంచిగా పోతాం. ఇక మంచిగా నిమ్మలంగా పోయి రావచ్చు ఇక టెన్షన్ లేకుండా. అది జరిగిన ప్రాసెస్ మొత్తం. తినడానికి గలగజనా కార్ కొనుక్కుంటాడు మా అమ్మగాడు. ఏముంటుంది, బ్యాంగిల్స్ మంచి అందరికి బ్యాంగిల్స్, అత్తమ్మలకి బ్యాంగిల్స్. ఇంకా సామాన్యుగా చిల్లర చిల్లర తీసుకొచ్చి మంచిగానే వస్తాయి. ఇప్పుడు మనది గల్లు ఉంది కదా మళ్ళా తిరుపతి గల్ల, అది వల్ల కొట్టి ఒక 2-3 వేలు వెళ్తాయా? అలా వేసుడే లేదు, అదే అప్పుడు వేసినా అని వెళ్తాయి కదా. చూడాలి రేపు. నాకు తెలిసి 2,000 వెళ్తుండొచ్చు. అవైనా ఈ టైంకి ఖర్చే. అది ఏదో ఒకటి కొంచెం హెల్ప్ అవుతుంది. అవును, అవి ఇవి సరిపోతాయి. రేపు టైంకి ట్రైన్లు ఉంటామా? ఎంత అవుతుంది? 4 అవుతుందా? కరెక్ట్ 4 అవుతుంది. ఈ టైంలో స్టార్ట్ కాదు, ఇంకా 4:15కి ట్రైన్ మనది. మనం ఇక్కడ 11 గంటలకే పోవాలి. ఇప్పుడు నైట్ అన్ని బ్యాగ్స్ అడ్రస్ చెయ్యి. ఏడా పిండేసినాం మళ్ళా.
మళ్ళీ విండేసిరా అన్ని దినాలు అవి ఉంచొద్దు కదా. అరే ఇప్పుడు అన్ని విండేసిరా మళ్ళీ కొన్ని పక్క పరుచుకునేటివి విండినాము. మళ్ళా ఇప్పుడు ఏమంటారు నువ్వు వాళ్ళ కబోర్డ్ ముట్టుకోలేం కదా, వాళ్ళవి తీయాలి. అవును ఆమె దగ్గరికి నుంచి ఐరన్ బట్టలు తీసుకోవాలి. మళ్ళీ టెన్షన్ అయిపోతుంది. మళ్ళీ పొద్దుగాల ఇప్పుడే అన్ని సుధారించుకోవాలి. అవి మురుకులు కోసం అన్నారు పోస్తారా? పిండి పట్టించుకొస్తాను. చేసిందా ఇట్లా అవి చేస్తుందేమో ఇక ఎంతసేపు ఇక ఓ షేరు ఉన్నాయి కదా. సరే మళ్ళీ ఇల్లు తుడుచుకొచ్చిన బాసలు తోమేసిన. ఇక పని అయితే అయిపోయింది. ఈరోజు మస్తు ఎక్కువైంది పని. ఇంకా పని ఉన్నప్పుడు చేసుకోవాలి కదా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. అలిసిపోయినా. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మా టిన్నుగాడు రేట్లకి ఇచ్చుతుండో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.